ఎంతో మహిమ కలిగిన స్వామి, కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్న నారా సుబ్రహ్మణ్యం నాయుడు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృత్తిక మహోత్సవాల సందర్భంగా ఆలయ ఈవో యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా సుబ్రహ్మణ్యం నాయుడు విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం సోదరుడు నారా సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ, ఎంతో మహిమ కలిగిన స్వామి, కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలవాలని 12 వారాలు అభిషేకం చేయించానని చెప్పారు. గెలిచిన తర్వాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. నారావారి కుటుంబం తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటుందని, ఆశీస్సులు అందుకుంటారని తెలిపారు. నా పేరు నారా సుబ్రహ్మణ్యం నాయుడు. మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత చిన్నాయన కొడుకు. నా పేరు నారా సుబ్రహ్మణ్యం నాయుడు. గతంలో 40 ఏండ్లుగా సుబ్రహ్మణ్యం స్వామి, నేను అప్పుడప్పుడు ఇక్కడ కోర్టులో వర్క్ చేస్తూ వచ్చి అర్చన చేసుకొని పోయేవాడిని. ఒక్కసారి కోర్టు పరంగా నాకు ప్రమోషన్ కావాలి అని ఆ స్వామిని అడిగాను. వారం రోజుల్లోనే ప్రమోషన్ ఇచ్చాడు. మదనపల్లి దగ్గర వేసాడు. మదనపల్లి నుంచి మళ్ళా 3 వారాలకు మళ్ళా ఇక్కడికే వేసాడు. అటువంటి మహిమ కలిగినటువంటి సుబ్రహ్మణ్యం స్వామి, ఆయన మహిమ మనం చెప్పలేని వల్లీనాథుడు, దేవయానినాథుడు, సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖనాథుడు, అంతటి మహిమ కలిగినటువంటి మన ఓట్లవారిపల్లి సుబ్రహ్మణ్యం స్వామి అంతా గొప్పతనం ఆయనలో ఉంది. ఇదే కాకుండా నేను అప్పుడప్పుడు మన చంద్రగిరి ఎమ్మెల్యే గెలవాలి నాని తరఫున 12 వారాలు అభిషేకం చేయించాను. అది కూడా ఆ తండ్రి చక్కగా 50,000 ఓట్లతో మన నాని గారు గెలిచారు. ఈరోజు ఆయన గెలిచిన స్ఫూర్తితో సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ని బహు చక్కగా ఉండాలి అనేటువంటి దీంతో ఆయన శ్రమపడుతూ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏ విధంగా చేస్తే అభివృద్ధి పనులు చేస్తే ఎలా ఉంటుందని అభివృద్ధి పనుల్లో ఆయన శాయశక్తుల అతను ఎమ్మెల్యేగా నాని గారు చేస్తున్నారు. అదేవిధంగా మా అన్నగారు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, బ్రాహ్మణి నేను ఒక్కసారైనా నేను చూసినప్పుడంతా ఈ సుబ్రహ్మణ్యం స్వామిని మా వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది అని నేను 20-30 ఏళ్ళగా నేను అనుకుంటూనే ఉన్నా. రాబోయే దీంట్లో కూడా మా అన్నను ఇక్కడికి తీసుకొచ్చే విధంగా నేను చేయగలుగుతాను. ఈ సుబ్రహ్మణ్య స్వామి మహిమ తప్పకుండా మా వదిన, మా అన్న, మా కుమారుడైనటువంటి లోకేష్ తప్పకుండా వస్తారు. వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళు ప్రభుత్వం బాగుండాలని, వాళ్ళ ఆయురారోగ్యం భగవంతుడు ఇవ్వాలని ఈరోజు అమావాస్య మంగళవారం వచ్చి మా వారి పేరుతో అభిషేకం చేసుకొని అర్చన చేసుకొని ఆ తండ్రిని చల్లంగా చేయాలని చెప్పి కోరుకొని వచ్చాను. షణ్ముఖనాథుడు గొప్పతనం. పల్లి సుబ్రహ్మణ్య స్వామి పరిధిలో ఉన్న 70 గ్రామాలు ఉన్నాయి. ఈ 70 గ్రామాలు ఈ సుబ్రహ్మణ్య స్వామి కృతిక నక్షత్రంలో 70,000 మంది, 1,00,000 మంది, దాదాపు 1,00,000 పైన ఈ యొక్క స్వామిని దర్శించుకుంటున్నారు కావిడెత్తి. అటువంటి అభివృద్ధానికి మా అన్నగారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, లోకేష్ కార్యవర్గ సభ్యుడిగా ఆయన అభివృద్ధి పదంలో, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చేసి ఈ యొక్క సుబ్రహ్మణ్యం స్వామికి కావలసిన నిధులు మా అన్నగారు నేను అడుగుతాను, అన్న ఈ విధంగా చేయాలి మనం అంటే, మన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు నాని తరఫున అడిగి ఈ సుబ్రహ్మణ్యం స్వామి అభివృద్ధికి కావలసినటువంటి నిధులను కూడా నేను అడగతానని కూడా ఆ దేవుడి యొక్క చేస్తున్నాను.